లంచ్ బాక్స్‌లోకి ఏం చేయాలో తోచనప్పుడు లేదా ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కేవలం 10 నిమిషాలలో అయిపోయే ఒక కమ్మనైన రెసిపీ చెప్పమంటారా? అదేనండి గుడి ప్రసాదం లాంటి టేస్ట్‌తో ఉండే కొబ్బరి అన్నం. ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే లంచ్ బాక్స్ ఖాళీ అవ్వాల్సిందే. మరి ఆ పర్ఫెక్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ముందుగా కుక్కర్‌లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మన బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి. బిర్యానీ దినుసులన్నీ కొంచెం వేగాక ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ మంచిగా వేగాలండి. ఆనియన్స్ వేగకపోతే పచ్చి వాసన అనేది వస్తుంది. కాబట్టి ఆనియన్స్ మంచిగా వేగాలి. ఇప్పుడు కొన్ని కాజు వేసుకొని వేయించుకోవాలి. కాజు వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు అలాగే పుదీనా, కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేగాక ఇప్పుడు మనం నానపెట్టుకున్న బాస్మతి రైస్‌ని అందులో వేసుకొని ఒకసారి మనం మంచిగా కలుపుకోవాలి. బాస్మతి రైస్‌ని మనం అట్‌లీస్ట్ ఒక 15 మినిట్స్ అన్నా నానపెట్టాలి అండి. ఇప్పుడు కోకోనట్ మిల్క్‌ని ఇందులో కలుపుకోవాలి. బాస్మతి రైస్ నేనిక్కడ 1 కప్ తీసుకున్నానండి. సో, నేను 1 కప్‌కి 2 కప్స్ కోకోనట్ మిల్క్‌ని వేస్తున్నాను. నేను ఇక్కడ 1 కప్‌కి 2 కప్స్ ఆఫ్ కోకోనట్ మిల్క్‌ని తీసుకుంటున్నాను. మీరు కావాలి అంటే 1 కప్ ఆఫ్ కోకోనట్ మిల్క్ తీసుకోవచ్చు. అలాగే ఇంకొక కప్ వాటర్ కూడా తీసుకోవచ్చు. మీకు ఆ కోకోనట్ ఫ్లేవర్ ఎక్కువ ఉండాలి అని అనిపిస్తే మాత్రం ఓన్లీ కోకోనట్ మిల్క్‌నే తీసుకోండి. లేదు మాకు ఆ కోకోనట్ ఫ్లేవర్ కొంచెం తక్కువ ఉండాలి అనంటే 1 కప్ కోకోనట్ మిల్క్ తీసుకొని అనదర్ కప్ వాటర్ తీసుకోండి. ఇప్పుడు అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం లిడ్ క్లోజ్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు 2 విజిల్స్ హై ఫ్లేమ్‌లో, 1 విజిల్ లో ఫ్లేమ్‌లో పెట్టి రానివ్వాలి. కోకోనట్ మిల్క్ అనేవి హెల్త్‌కి చాలా మంచిదండి. కొంచెం చల్లారిన తర్వాతనే లిడ్ ఓపెన్ చేయండి. అదే హీట్‌లో ఓపెన్ చేస్తే మనకి ఆ పొడినెస్ రాదు. కాబట్టి కొంచెం కూల్ అయిన తర్వాత లిడ్‌ని ఓపెన్ చేసి మనం నీట్‌గా తీసుకుంటే మనకి కోకోనట్ రైస్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ రైస్ పిల్లలు చాలా బాగా ఇష్టపడతారండి. ఇది ఆ కోకోనట్ ఫ్లేవర్ అనేది బాగా తగులుతుంది కాబట్టి వాళ్ళకెక్కువ మసాలా లేకుండా చేశాం కాబట్టి చాలా బాగా నచ్చుతుంది. మీకు ఈ వీడియో గాని నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.